2017 న్యూ సైంటిస్ట్ అని ఒక మ్యాగజైన్, సైన్స్ జర్నల్, ఇందులో ఒక రీసెర్చ్ వర్క్ ఏమిటి ఇది అంటే ఒక కొత్త ఖండం అంటే ఒక న్యూ కాంటినెంట్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఇమీడియట్గా మనకు వెలుగుతుంది కదా కుమరి ఖండం. ఈ కుమరి ఖండం నిజంగానే ఉండేదా? 49 దేశాలు కలిగిన కుమరి ఖండం ఈ సముద్ర జలాలలో మీకు అంటే సముద్ర గర్భంలో కలిసిపోయిందా? ఇప్పుడు అది బయటపడిందా? చూసారనుకోండి, మీలో ఎంతమంది కన్యాకుమారి వెళ్ళారు? కన్యాకుమారి అంటేనే ఒక మిస్టీరియస్ ప్లేస్ అండి. మీకు స్వామి వివేకానంద 1892లో అంటే డిసెంబర్ నెల ఈయన కన్యాకుమారి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఈయన తపస్సు చేసుకున్నాడు. చాలామంది అడిగారు, స్వామీజీ మీరు ఎందుకు ఇప్పుడు కన్యాకుమారి దగ్గరకు వచ్చారు, ఏమిటి కారణము అంటే ఆయన ఒకే మాట అన్నాడు, భారతదేశం యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇక్కడే దాగి ఉంది. అంటే ఆయన కాన్షియస్నెస్లో కన్యాకుమారి అనబడే ఈ ప్రాంతములో ఏదో ఒక మిస్టరీ ఉంది, ఇది ఆయన తెలుసుకున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, తిరుక్కురళ్ అంటారు. తిరుక్కురళ్ ఎవరు రాశారు అంటే తిరువళ్ళువర్. మీకు తిరువళ్ళువర్ స్టాచ్యూ చాలా పెద్దది అక్కడ ఉంటుంది. ఎందుకు వీళ్ళు అక్కడ పెట్టారు? 41 భాషల్లో మీకు తిరుక్కురళ్ అనబడే పుస్తకము అంటే ఒక హోలీ బుక్, పవిత్ర గ్రంథము, దీనిని 41 భాషల్లో ప్రపంచ స్థాయిలో ట్రాన్స్లేట్ చేశారు. నాకు ఎంత ఆశ్చర్యం అంటే మొన్న ఈయన మోదీ గారు పాపియో న్యూ గయానా అనబడే ఒక దేశానికి వెళ్ళాడు. అక్కడ ద హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఈయనకి ఇచ్చారు. ఈయన ఆ దేశ అధ్యక్షుడికి తిరుక్కురళ్ పుస్తకాన్ని ప్రజెంట్గా ఇస్తున్నాడు. అంటే ఈయన చేతిలో తిరుక్కురళ్ పుస్తకం ఉంది. చూడండి, ఒక గుజరాతీ వ్యక్తి, గుజరాతీ నాయకుడు, ఇతను తమిళ భాషలో రాసిన తిరుక్కురళ్ళలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఎన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి తెలుసుకొని ఎక్కడో ఆస్ట్రేలియా చేరువలో ఉండే ఒక దేశానికి వెళ్ళి అక్కడ ఉండే అధ్యక్షుడికి ఈ తిరుక్కురళ్ అనబడే పుస్తకాన్ని ఇచ్చాడు. వీళ్ళు ఇనాగరేట్ చేశారు. చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కన్యాకుమారిలో అంత పెద్ద తిరువళ్ళువర్ స్టాచ్యూ. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కుమరి ఖండం అంటున్నాము, కన్యాకుమారి అంటున్నాము, స్వామి వివేకానంద, తిరువళ్ళువర్, తిరుక్కురళ్. మీరు గమనించారనుకోండి, ఇదంతా కూడా మీకు సౌత్ ఇండియాలో ఇండియన్ ఓషన్ రీజన్లో జరుగుతున్న వ్యవహారాలే. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2017లో న్యూ సైంటిస్ట్ అనబడే ఈ పుస్తకములో, ఈ జర్నల్లో వచ్చిన ఆర్టికల్ కూడా ఇండియన్ ఓషన్ రీజన్లో కనుగొన్న కొత్త ఖండమే. అది ఇందులో ఉండే ఇంపార్టెన్స్. అంటే చూడండి, మొరీషియస్ అంటారు. ఈ మొరీషియస్ అనబడే దేశాన్ని చూసారనుకోండి, 9 మిలియన్ ఇయర్స్లో బయటపడిన ఒక మీకు దీవి అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఒక ఐలాండ్ కంట్రీ, 9 మిలియన్ ఇయర్స్. ఇక్కడ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటే మొరీషియస్లో జిర్కాన్ అని చెప్పి ఒక క్రిస్టల్, ఈ క్రిస్టల్ వీళ్ళకి బయటపడింది. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, దీని యొక్క డేటింగ్ చూస్తారు. వెంటనే ల్యాబుల్లోకి తీసుకువెళ్ళారు. సో దీని డేటింగ్ చూస్తున్నప్పుడు మీకు 1970 మిలియన్ ఇయర్స్ అని చెప్పి ప్రూవ్ అయింది. అంటే 1970 మిలియన్ ఇయర్స్ మీకు ఈ క్రిస్టల్ మీకు ఆ సముద్ర జలాల్లో ఉండింది. ఇది ఇవాళ మొరీషియస్లో బయటపడింది. అంటే మీ థియరీ అంతా తప్పండి, పూర్తిగా తప్పు. అందుకే అంటాను, ఇది సత్యయుగము. మీకు నిజాలు బయటపడిపోతాయి, మీరు దీనిని ఆపనే లేరు. కుమరి ఖండం 100% నిజమే అని ప్రూవ్ చేయడానికి ఈ జిర్కాన్ అనబడే క్రిస్టల్ మోస్ట్ వైటల్ ఎవిడెన్స్. 9 మిలియన్ ఇయర్స్ అని అన్నారు, ఇవాళ 1970 మిలియన్ ఇయర్స్ ఈ మొరీషియస్ అనబడే ఈ ల్యాండ్ మాస్. సో ఆటోమేటిక్గా దీని అడుగున ఏదో ఉంది, మొరీషియస్ అడుగున మీకు ఏదో దాగి ఉంది అని శాస్త్రవేత్తలకి డౌట్ వచ్చింది. ఇక్కడ ఎక్కడా కూడా భారతదేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలను వీళ్ళు ఇన్వాల్వ్ చేయరండి. నా వరకు చెప్పమంటారా, ఈ కన్యాకుమారి అని మాట్లాడుతున్నాం చూసారా, ఎన్నోసార్లు ఇక్కడ సునామీలు వచ్చాయి. 2004లో కూడా చెన్నైలో సునామీ వచ్చినప్పుడు కన్యాకుమారి దగ్గర కూడా తిరువళ్ళువర్ స్టాచ్యూకు పైగా కూడా మీకు అలలు వచ్చాయి. అంటే ఫ్రీక్వెంట్గా ఈ కోస్టల్ ప్లేసెస్లో సునామీలు వస్తాయి అనడానికి ఇదొక గొప్ప ఆధారం. ఎప్పుడు 2004 మీరు మహాబలిపురములో మీకు ఎన్నో దేవాలయాలు సబ్మెర్జ్ అయిపోయాయని చెప్పి ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
మీకు పాండిచ్చేరి, కన్యాకుమారి అడుగున ఎన్నో నగరాలు ఉన్నట్టుగా కూడా ఇవాళ శాస్త్రవేత్తలు. ఏమండి ఇలా జరుగుతుందా అంటే ఆల్రెడీ మహాబలిపురం ఎంత పెద్దదండి, ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఎన్ని మీకు అద్భుతమైన శిల్ప కళకు ఒక గొప్ప తార్కాణము కదండి మహాబలిపురము. దానికి సంబంధించిన భూభాగము కూడా మీకు హిందూ మహాసముద్రములో మునిగిపోయాయి, అంటే లిటరల్గా మీకు సబ్మెర్జ్ అయిపోయాయి అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు కూడా ఇది జరిగింది కదా. ధనుష్కోటికి సంబంధించిన ల్యాండ్ మాస్ అనేది ఒకానొక సందర్భంలో సబ్మెర్జ్ అయిపోయిందని ఇవాళ చెప్తున్నారు. అంటే ఏంటి, ఇది ఫ్రీక్వెంట్గా జరిగే ఒక వ్యవహారము. సముద్రము పొంగడము, అది నగరాల మీదకి రావడము, ఆ నగరాల్లో నివసిస్తున్న ఆ నాగరికతను మొత్తము కూడా సబ్మెర్జ్ చేసేసి వెళ్ళిపోవడం. ఇలా మీరు చూసారనుకోండి, కన్యాకుమారి దగ్గరే ఇది బిగినింగ్, కన్యాకుమారి దగ్గరే ఇది ఎండింగ్. ఎందుకంటే సముద్రము కన్యాకుమారి దాకా పొంగి మీకు ఆ మధ్యలో ఉండే దేశాలు, దీవులు, వీటిని అంతా కూడా సబ్మెర్జ్ చేసేసి కన్యాకుమారి దగ్గర ఆగిపోయింది. కాబట్టే మీరు చూడండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉత్తర భారతంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పూర్వీకులను తలచుకోవడానికి ఈ కన్యాకుమారి దగ్గరికే వస్తారు, వచ్చి పూజలు చేస్తారు. పూజలు చేసి తిరిగి వీళ్ళు ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోతారు. ఏంటి, ఈ కన్యాకుమారి అంటేనే ఒక మిస్టీరియస్ ప్లేస్. అక్కడ ఉండే సముద్రములో ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. దాని ఆధారమే మీకు ఇక్కడ మొరీషియస్ దగ్గర దొరికిన ఈ జిర్కాన్ క్రిస్టల్. సో ఇప్పుడు ఈ ఖండము ఏంటని వీళ్ళు వెతికారు. మీకు సముద్రం అడుగు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఒక చాలా పెద్ద ఖండము సముద్రము అడుగున ఉంది. ఇక్కడ ఏంటో గొప్పతనం చెప్పమంటారా? ఈ శాస్త్రవేత్తల పరిశోధనలు ఎంత గొప్పగా ఉంటాయంటే చూడండి, ఈ కాంటినెంట్ గురించి మాట్లాడుతున్నారు కదండి, దీని పేరు మొరీషా అంటారు. అంటే మొరీషియస్ దగ్గర దొరికింది కాబట్టి మొరీషా అంటారు. చూడండి, మనం మౌర్య అంటాం. అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క విషయము కూడా ఇండియా దగ్గరే మీకు కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే కుమరిఖండం హ్యాపన్ టు బి ద ఫస్ట్ సివిలైజేషన్. ఇది ఎంత గొప్పగా ఉంటుందంటే బ్రిటిష్ వాడు ఈ నిజాలు ఏవి కూడా మన భారతీయులకు తెలియకూడదు, ఎక్కడా ఏ చరిత్రలో కూడా దీనికి సంబంధించిన ఆడవాళ్ళు ఈ ఇండియన్స్ తెలుసుకోకూడదని చెప్పాడు. అయినా కూడా ఇప్పుడు రామసేతు అంటాం, దానికి ఏం పేరు పెట్టాడు? యాడమ్స్ బ్రిడ్జ్. యాడమ్ అంటే ఎవరండి? బైబిల్ ప్రకారం మీకు ఆది మానవుడు, ద ఫస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. అంటే ఏంటి, మనిషి యొక్క నాగరికత ఇక్కడే పుట్టిందని వాడికి తెలియకుండానే వాడు మాట్లాడుతున్నాడు. మరి దానికి ఆధారాలు అంటారా? ఇంత పెద్ద ఖండం, ఈ ఖండం ఏంటండి? గోండ్వానా సూపర్ కాంటినెంట్ అని మనం మాట్లాడతాం. అంటే ఒకప్పుడు ఈ ఖండాలన్నీ కూడా ఒక దగ్గరే కలిసి ఉండేవి. తరువాత ఈ సముద్రం యొక్క తీరుతెన్నులు, అలాగే మీకు ఇలాగా ఈ ఫలకలు ఉంటాయి చూసారా, భూ ఫలకలు, ఇవి కదలడముతో మీకు ఇలా కొత్త కొత్త కాంటినెంట్స్ సృష్టించబడ్డాయి. మీకు 120 మిలియన్ సంవత్సరాల క్రితము ఈ గోండ్వానా నుంచి ఒక కొత్త కాంటినెంట్ మీకు విడిపోయింది. ఈ విడిపోయిన కాంటినెంట్ను మనం ఇవాళ ఇండియా అని చెప్తున్నాం. అంటే ఇండియా అక్కడి నుంచి విడిపోయి యూరోప్ అనబడే ఒక కొత్త ఖండాన్ని గుద్దుకుంది. దాన్నే యూరో ఏషియన్ కాంటినెంట్ అంటాం. సో ఇండియా వస్తున్నప్పుడు ప్రస్తుతము ఉన్న షేపులో లేదండి. దీనితో పాటు మడగాస్కర్ అనబడే ఇంకొక ప్రాంతాన్ని కూడా, ఒక ల్యాండ్ మాస్ని కూడా తనతో పాటు తీసుకొచ్చింది. ఎలాగైతే శ్రీలంక ఎప్పుడు కూడా ఇండియాతోనే ట్రావెల్ చేస్తుందో, మడగాస్కర్ కూడా మనతోనే ట్రావెల్ చేసింది. ఈ ఇండియాకు మడగాస్కర్కి మధ్య చాలా పెద్ద ఒక ల్యాండ్ మాస్. ఆ ల్యాండ్ మాస్నే ఇవాళ వీళ్ళు మొరీషియస్లో కనుగొన్నారు. అంటే ఏంటి, ఇండియా, మడగాస్కర్ మధ్యలో ఒక ల్యాండ్ మాస్ శ్రీలంక. ఇలా మీరు చూసారనుకోండి, ఈ కుమరిఖండము ఒకవైపు ఇండియా, ఇంకొక వైపు మడగాస్కర్, ఇంకొక వైపు ఆస్ట్రేలియా, ఈ 3 భూభాగాలను కూడా కలుపుతూ మధ్యలో ఎన్నో దేశాలు, 49 దేశాలు. ఆ 49 దేశాలు ఉన్నాయా లేదా అని అనడానికి ఆధారాలు ఎక్కడ అంటే, మీకు ఇంత పెద్ద కాంటినెంట్ మొరీషా అని చెప్పి ఇవాళ బయటపడిందంటే, ఈ మొరీషా కాంటినెంట్లో ఎన్ని దేశాలు ఉండేవి చూడండి. సత్యయుగములో మీకు సముద్రం అడుగున కొన్ని వేల కిలోమీటర్ల సబ్మెర్జ్ అయిపోయిన కాంటినెంట్స్ కూడా మెల్లమెల్లగా బయటికి రావడము, దీనికి జిర్కాన్ క్రిస్టల్ ఒక గొప్ప ఆధారం అని చెప్పి మాట్లాడుతుంటే నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎంత ఆశ్చర్యంగా అనిపించింది అంటే, మరి మీ అభిప్రాయాలు, అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.